మేనమామ అంటే తల్లితో సమానం. మేనమామ అంటే తల్లితో పాటు ఒకే కడుపున పుట్టినవాడు అని అర్థం. మేనల్లుణ్ణి, మేనకోడలిని సొంత పిల్లల్లా చూడాల్సిన బాధ్యత మేనమామపై ఉంటుంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పేరుతో గతంలో జగన్ బట్టలను నొక్కినప్పుడు ఆ డబ్బేదో తన సొంత జేబులో నుంచి ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేవాడు. రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ తాను మేనమామను అంటూ షో చేసేవాడు. అలాంటి జగన్ తన సొంత మేనల్లుడు, మేనకోడల్ని మాత్రం దారుణంగా మోసం చేస్తున్నారు. తను అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిన సొంత చెల్లెలికి ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. ఈ మాట చెబుతున్నది జగన్ అంటే గిట్టని బయట పార్టీ వాళ్ళు కాదు, స్వయంగా జగన్ తల్లి విజయమ్మే ఈ విషయాన్ని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులేనని, ఆ ఆస్తులను తన నలుగురు మనవరాళ్లకు సమానంగా చెందాలని వైఎస్ఆర్ చెప్పేవాడని ఆమె అన్నారు. అయితే ఆ ఆస్తులను సమంగా కాకపోయినా కనీసం షర్మిలకు న్యాయబద్ధమైన వాటా ఇవ్వడానికి కూడా జగన్ ఇష్టపడడం లేదని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె ఒక లేఖ రిలీజ్ చేశారు. జగన్ ఏమైనా కష్టపడి ఆస్తులు సంపాదించారా అంటే అది లేదు, కేవలం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్నదే కదా. గాలికొచ్చిన డబ్బునే సొంత మేనల్లుడు, మేనకోడలికి ఇవ్వడం ఇష్టం లేని జగన్ ఇక రాష్ట్రంలోని పిల్లలందరినీ ఉద్ధరిస్తానని చెప్పడం వినడానికే చాలా అసహ్యంగా ఉంది.